శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూజ చేశాం. యుద్ధకాండలోని 103వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 104వ సర్గని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాముడి ముఖం చూచి సర్వభూతకోటి కూడా భయపడింది. భూమి, పర్వతాలు, మహావనాలు అన్నీ వణికిపోయాయి. సింహశార్ధులాలు భయంకరంగా గర్జించాయి. నదులు, మహాసముద్రాలు అల్లకల్లోలం అయిపోయాయి. ఆకాశంలో సంచరించే పక్షులు భయంకరంగా కూశాయి. మేఘాలు మహోత్పాద సూచనగా ఉరుముతూ ఆకాశమంతటా కూడా పరుగులెత్తాయి. మహాదారుణమైన ఆ ఉత్పాతాలని పరమ క్రుద్ధుడైపోయిన రాముణ్ణి చూచి సమస్త ప్రాణులు కూడా భయపడిపోయాయి. రావణాసురుడు కూడా భయపడ్డాడు. ఆ సూర్యులు రామరావణులు ఇద్దరు కూడాను భయంకరమైన నానావిధ ఆయుధాలతోటి పోరాటం సాగించారు. ప్రళయం వస్తున్నట్లుగా ఆ మహాయుద్ధం జరుగుతూ ఉంది. దేవతలు, గంధర్వులు, మహోరగులు, మహర్షులు, దానవులు, దైత్యులు, గరుత్మంతులు, ఖేచరులు పైన విమానాల్లోంచి చూచారు. రాముడి మీద అనురాగంతో సురలు, రావణాసురుడి మీద అనురాగంతో అసురుడు ఆ మహాయుద్ధాన్ని చూస్తూ సంతోషాతిశయంతో అసురులు రావణాసురుడు జయించాలని, సురలు రాముడు జయించాలని పదే పదే చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో రావణాసురుడు మహాభయంకరమైన శూలాయుధాన్ని అందుకున్నాడు. అది వజ్రం లాంటిది. మహాధ్వనులు చేస్తూ అంతరిక్షంలో పోతూ ఉన్నది. సమస్త శత్రువులను కూడా సంహారం చేసి వేస్తుంది. దాని శిఖరాలు పర్వత శిఖరాల వంటివి. దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. పొగలు కమ్ముకుంటూ ప్రళయాగ్ని సమూహంలాగా పరమ భయంకరమైంది అది. యముడు సైతం దాన్ని సమీపించలేడు. సర్వభూత భయావహమైన ఆ శూలం ఎవరినైనా చీల్చివేయగలదు, నరికివేయగలదు. అటువంటి ఆ శూలాన్ని రావణాసురుడు కోపావేశంతో మండిపోతూ చేతిలోకి తీసుకున్నాడు. రాక్షసుల మధ్యలో ఉన్న ఆ పరమ కుపితుడు, ఆ అమిత పరాక్రమవంతుడు రావణాసురుడు ఆ శూలం మధ్యలో పట్టుకున్నాడు. ఆ మహాకాయుడు కళ్ళలోంచి నిప్పుకణాలు రాలుస్తూ ఆ మహాశూలాన్ని పైకెత్తాడు. దాన్ని అటు ఇటు ఊపుతూ తన సైన్యం అంతా కూడా సంతోషపడేటట్టుగా సింహనాదం చేశాడు. ఆ దారుణ సింహనాదానికి భూమి, ఆకాశం, దిక్కులు, విదిక్కులు అన్నీ కూడాను కంపించిపోయాయి. సర్వభూతాలు భయపడిపోయాయి. సముద్రాలు కూడా అల్లకల్లోలం అయిపోయాయి. అప్పుడు ఆ మహాపరాక్రమవంతుడు రావణాసురుడు రాముణ్ణి చూచి, ఓ రామా, నీ కోసం ఇప్పుడు ఈ శూలాన్ని ఎత్తాను. ఇది వజ్రం అంత కఠినమైనది. ఇప్పుడే ఈ మహాశూలం నీ ప్రాణాలను తీసేస్తుంది. అంతటితో ఊరుకోదు, నీకు తోడుగా ఉండటానికి నీ తమ్ముడి ప్రాణాలను కూడా తీసేస్తుంది. ఓ రణశ్లాఘి, నిన్నిప్పుడే చంపేస్తాను. ఈ యుద్ధభూమిలో చచ్చిపోయిన రాక్షస సూరుల దగ్గరకు పోయి నువ్వు కూడా చేరు, నిలువు అంటూ ఆ మహాశూలాన్ని విసిరేశాడు. రావణాసురుడి చేతిలోంచి వెలువడిన ఆ మహాశూలం దానికి కట్టిన 8 గంటలు చెవులు బద్దలయ్యేటట్టుగా మోగుతూ మంటలు మండుతూ మెరుపులాగా మెరిసింది. అది తన మీదకి అలా వస్తున్న ఆ మహాశూలాన్ని రాముడు చూచాడు. తన ధనస్సును వంచాడు. ఆ మహాశూలాన్ని గురి చూశాడు. ప్రళయాగ్ని చల్లార్చడానికి దేవేంద్రుడు జలప్రవాహాలను వదిలేటట్టుగా రాముడు బాణప్రవాహాన్ని వదిలాడు. అవి అన్నీ కూడా అగ్నిహోత్రంలో పడ్డ మిడతల దండులాగా ఆ శూలానికి పోయి తగులుకొని దగ్ధమైపోయాయి. అవి ఆ శూలాన్ని తాకడంతో తగులబడి బూడిదే అయిపోయాయి. అది రాముడు చూచాడు. మహోగ్రుడైపోయాడు. మాతర రథంతో తెచ్చిన దేవేంద్రుడు మహాశక్తి ఆయుధాన్ని అందుకున్నాడు. దాన్ని ఆ బలవంతుడు రాముడు తన బలం కొద్దీ ఊపాడు. శూలాయుధం మీద విసిరాడు. దాని గంటలు భయంకరంగా మోగాయి. అది ప్రళయకాల మహోల్కల్లాగా మంటలు మండింది. ఆ మహాశక్తి ఆయుధాన్ని రావణాసురుడు వదిలిన శూలం వచ్చి తాకింది. దాన్ని తాకడంతో ఆ మహాశూలం విరిగిపోయింది. దాని కాంతులు మాసిపోయాయి. 2 ముక్కలైపోయి కింద పడింది. రాముడు అప్పుడు మహాధ్వనులు చేస్తూ అమిత వేగంతో పోయే తీక్ష్ణ బాణాలను వదిలి మహావేగంతో పరుగులెత్తే రావణాసురుడి గుర్రాలను పడగొట్టాడు. పరమ జాగరూకతతో రావణాసురుడి యొక్క వక్షస్థలం మీద బాణాలు వదిలాడు. మరి 3 బాణాలని అతను లలాటం మీద వదిలాడు. రాముడు వదిలిన బాణాలన్నీ గుచ్చుకుని రావణాసురుడి దేహం అంతా కూడా నెత్తురుతో తడిసిపోయింది. ఆ నిశాచర రాజు అప్పుడు పూలు విరగబోసిన అశోక వృక్షంలాగా కనిపించాడు. అతనికి దిగులేసింది. పట్టరాని కోపం వచ్చింది.
ఇది 104వ సర్గ. రేపు మనం 105వ సర్గ ప్రారంభం చేద్దాం, చదువుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.